సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రైతులకు రుణమాఫీ మంజూరు కాకపోవడంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సంఘటన చిలుకూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సీఈఓ తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల సుమారు 41 మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. 2 నెలలుగా రుణమాఫీ కావడం లేదని, కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదని, ఏం చేసుకుంటారో చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తోందని, తాము 15,000, 50,000 రూపాయల రుణమాఫీ ఎందుకు కాదని ప్రశ్నించారు. సీఓ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. సంబంధిత సీఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను స్టేషన్కు తరలించారు పోలీసులు. చిలుకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన స్థలానికి కోదడ రూరల్ సీఐ రజితారెడ్డి చేరుకుని ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం 11 మంది రైతుల్ని ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఈఓని వెంటనే ఆన్లైన్ చేయని సీఈఓని వెంటనే దీనికి బాధ్యులైన అధికారులను వెంటనే మేనేజర్ని వెంటనే డీసీఓ వెంటనే ఇక్కడికి రావాలి. మీరు ఎవరైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే తాళం వేస్తే ఏమంటారు? అప్పులు తీయాల్సి ఉంటేనే తాళం వేస్తే ఊకోరు. అక్కడ రుణమాఫీ కాలేదని చెప్పి తాళం పెట్టి ఎవరు దానికి పద్ధతి ఉంటుంది. ఇది అర్హత ఉందా లేదా, దేంట్లో ఆగింది, ఎందుకు ఆగింది, ఎట్లా ఆగింది, ఆన కాదమ్మా, లిస్టులో ఉందా లేదా, లిస్టులో ఉందా లేదా అని తన సమస్యలు ఉంటారు. వాళ్ళు ఇల్లు చేయకపోతే పై అధికారులు ఉంటారు. వాళ్ళ దగ్గర పోవాలి, మాట్లాడే పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇంట్లో పోయి బ్యాంకు నేను తాళం వేస్తాను, తాళం వేయడం నేరం అవుతుంది. మీరు రుణమాఫీ తర్వాత సంగతి, తాళం వేయకూడదు కదా. తొందరపడుతున్నప్పుడు నేనున్నా పోలీసు కొత్త, నేను ఏం లేదు, నా పైన ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ అయితే సీఏ గారు ఇప్పుడు పోతారు. ₹1,00,000 ఖర్చు తిరుగుతారు. తిరగండి మొత్తం వీళ్ళందరినీ కష్టం తీసుకో. మొత్తం అందరు ఇక్కడ రోజులు జీతానికి అన్ని ఆంచుకుంటుండ్రు. కేసు అయితే కానీ అందరం 40 మంది కూర్చుంటే చేయండి సార్. మరి మాది మీ రైతులు అన్యాయం కావాలా సార్? మరి ఆయన వాళ్ళ పై కూర్చొని తింటాడు, మేము ఎడుకుంటాం రోడ్లు మొన్న పంపించినట్టు లిస్టు మొన్న ఎక్కడ మైనస్ జరిగింది, వేరే దగ్గర ఏం తప్పు లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని డీసీఓ కంప్లైంట్ చేస్తాం. మా దగ్గరికి మొన్న కలెక్టర్ దగ్గర మొన్న గ్రీవెన్స్ లో కలెక్టర్ అంటే ఇక్కడ వచ్చి చేసి మనకి మొన్న సోమవారం దాని మీద వస్తే కూర్చొని మాట్లాడి మేము తెలుసుకొని మేము డీసీఓ కంప్లైంట్ చేద్దాం. యాక్చువల్ చైర్మన్ వాళ్ళకి వాళ్ళు బాగా పోయారు, వస్తాను మేము బాధపడుతూ చర్చించి దాని మీద రైతులకి ఎలా న్యాయం చేయాలి. చర్చించేది మీరు చర్చిస్తారు, మేము చేయాల్సింది మేము చేస్తాము. కంప్లైంట్ రాయకుండా అర్థమైందా? అది పద్ధతి కాదు కదా, మీరే చెప్పండి. అంటే లోపల మనుషులు ఉండి తాళం వేసి ఏంటి కావాలంటే కూర్చొని నిరసన చేయమని ఎవరైనా నువ్వు కూర్చొని నిరసన చేస్తే ఆలోచించినప్పుడు మరి ఆమె ప్రాబ్లము నీకు అక్కడ పోయేదాకా ఎందుకు తెలిసింది? నీవు ఈడున్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. అది ఆన్లైన్ చేయడం పొరపాటు అయింది. నేను గ్రీవియన్స్ పోయినాక తెలిసింది అంటున్నావు. మరి నీకు ఆ ప్రాబ్లం నిజంగా మోరల్ వాల్యూస్ ఉంటే అవును ఎంతమందికి రాలేదని నువ్వు చెక్ చేసుకొని నువ్వు అప్పుడు మోరల్ వాల్యూస్ కి అర్థం వస్తుంది. వాడే వర్డ్కి నేను వాడికి ఆన్సర్ ఇస్తుంది, అంతేగా మిగతాది కాదు. ఏం పేరు మీ పేరు? ఎంతమంది? తీసుకోండి తీసుకోపా. అవును, దానిపైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. మీరు ఎవరు ఇక్కడ తాళం వేయడానికి? సమాధానం ఏం చేసుకుంటావు చేసుకోరి, మేము చేయను లేదంటే మేడం రైతులు ఎట్లా అనుకుంటారు మేడం?
ఇవన్నీ కుదరవమ్మా. మీరు తాళాలే ఒకటి విను. అమ్మా, వినండి, తాళం వేస్తే కుదరదు. దానికి సంబంధించి ఉంటుంది, రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అంతేగాని నువ్వు తాళం వేస్తే నీకు నష్టం జరుగుతుంది, వాళ్ళకేమైతే బాగానే ఉంటారు. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం మేడం. ఎలక్షన్స్కి వెళ్ళండి, అంతేగాని మీరు ఇష్టపడిన తాళాలు వేస్తే కుదరదు. కలెక్టర్ గారి దగ్గర వీళ్ళందరినీ కష్టం తీసుకోవా బాబు. పోలీసు మీకు తెలియదు అది. ఏ బాబు